ఇప్పుడు ఎందుకు పెట్టినవురా? మొన్న మా వీడియోలో చెప్పినా కదా మా వద్ద బంగారం అని. మా వద్ద బంగారం నిజంగానే. అబ్బో క్రియాన్ చేయడే మధ్యలో కూర్చుండా కనిపించలే. అయిపోయింది నాన్న స్కూల్. మన కోళ్ళు ఒకటేసారి బయటకు వెళ్తాయి చూడు అట్లున్నాయి. ఈ టైంకి అందరి కోళ్ళు ఈడనే ఆడతాయి బావా. ఈ గడ్డిలో ఆడుకుంటాయి. మంచిగా పురుగులు దొరుకుతాయి ఇట్లకు. నానిగాడు కుక్క అటే వచ్చింది. గిట్టు కుక్క అట్టుంటే గిట్టు దిగాలి కానీ గట్టి తీస్తాడు చూడు క్రియాన్ష్. అమ్మని బ్యాగు ఆయనకు బరువు అవుతుంది. పట్టుకోరా ఈ చేయబెట్టు. నడు నాడు నడు నాడు మరి ఆమె మోసే బరువు ఆయన మోసాడా బావా. బ్యాగ్ కాదు లంచ్ బాక్స్ ఇవ్వాలి. చలో నా తొందర ఫ్రెష్ అప్ కాపో. అది నీకు స్వెటర్ లెక్క లేదురా, అది సేమ్ ఒక యూనిఫామ్ డ్రెస్ కోడ్ లెక్కనే ఉన్నది నీకు. సేమ్ సైజ్ టక్ కిందకి వేసినావు అందరికి పని చేస్తుంది. అది తమ్ముని స్వెటర్ నీకు పని చేస్తుంది అనమాట. నీ స్వెటర్ తమ్ముడు వేసుకోవాలి కానీ నువ్వేందిరా నీదా అదే మరి నువ్వు వేసుకోవాలిగా. ఎక్కువ అరే ఈరా తమ్మునికి ఈరా. తమ్మునికి తమ్ముడు ఎక్కుంటాడు. తమ్మునికి ఇచ్చేసారా ఇయ్యడా? అరే నీ డైలాగ్ కొడుతుంది రా ఇయ్యను. ఇది బయటికి మాసిపోయింది. ఇప్పుడు రెండు మీ అక్క తెల్ల వేసుకుంటుంది పడుతుందా? అరే ఏకోరా నన్ను నువ్వు వేసుకోరా. నన్ను నువ్వు వేసుకో. చలో తమ్మునికి వద్దాట నువ్వు వేసుకో. ఇక అదే అంటున్నావు. అది వద్దిగా వద్దు. నన్ను నువ్వు వేసుకోరా రోజు సరేనా? నీకే మంచి సెట్ అయింది అది చిన్న చిన్నగా. ఏం చదువుతున్నావు? పాలు. మా నాకే జ్యోతి నాకు టైం అయింది నేను పోవద్దా? అదే 4 అవుతుంది టైం. అరే నానే అరే అరే రోజు రోజుకి డిఫరెన్స్ వస్తుంది అనమాట. ఓకే ఓకే యూ క్యారియర్. ఏమైంది నానే? ఎందుకు మ్యాగీ తెచ్చిరా? ఏం తెచ్చిరు అదే? ఎవరు తెచ్చిరు? ఆహా అరే తింటావారా నువ్వు? తినొచ్చారా నీకు? ఇటు చూడరా నువ్వు ఒకసారి. అరే కిరాన్ చెప్పి చూడరా నువ్వు ఒకసారి. ఆ డైట్ ఎట్లా తింటావు రా? చేసి అప్పుడే చెప్పిన కిరాంచు ఇవి ఇట్లున్నాయి. తినాలి ఆడు తింటా తెలుసు దానికి. బాగుందా? నాని ఒక్క 5 minutes ఆరా. నీకు తెలుసు కదా మ్యాగీ అంటే ఏందో. తమ్ముని తెలియదు కదా, తమ్ముకి టైం పడుతుంది కదా అని తెలియదు నీకు. అది ఉడికినాక తినాలని మనకు తెలియదు. నీకు తెలుసు కదా. నువ్వు వాంది ఉల్కొచ్చేటారా పరిస్థితి. అది అగో ఒకటే పని జరిగింది. దూరం జరుపు మాలే ఆగురా. ఒక్క 5 minutes నాని వంద దొరుకో బయట దొరుకో ఆడుకోపోరు. ఒక 5 నిమిషాలు అవునా అయిపోయినాక తీసుకొచ్చేస్తా. అప్పో అప్పలో మీకు తిను. మిక్సర్ అది పోరా. ఆ క్యాన్ ఉన్నది క్యాన్ కింద క్యాన్ చూడు. తమ్మునికి నాన్న తమ్మునికి అప్పట్లో పత్తిను సరేనా? ఇది అయిపోయిన తర్వాత చేద్దాం. ఎన్ని ప్యాకెట్లు వేస్తే మొత్తం 1 2 3 5 రూపాయలు చిన్న చిన్నవి ఉన్నాయి. చిన్న ఏం సరిపోతాయి అవి? పెద్ద ప్యాకెట్లు వానికి ఇయ్యకరా అని చెప్పినా నేను. అరే అది కూడా చింపుతుర్రా వాడు మసాలా. అది వద్దే నీళ్ళు వేడైనాయి కదా. నీళ్ళు వేడైనాయి. ఇగో ఇప్పి ఇడబెట్టింది. ఇప్పి పిల్లలు కడిగిరు అందుకని చెప్పేసి తీసుకొచ్చిన. ఎట్లాగో మా అన్న కూడా లేడు కదా ఇంట్లో. నాన్నగాడు ఊకి అడిగింది మమ్మీ అత్త మ్యాగీ తీసుకురావా అని చెప్పేసి. అందుకని చెప్పేసి ఇప్పుడు అన్న రావాలా కానీ అన్నీ రివర్స్ అయిపోతాయి. ఇక పొద్దున ఆయిల్లో వడ వేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ ఈ మ్యాగీ తినొద్దనంటే మళ్ళీ ఇది తింటున్నాము. వాటర్ అందుకని మరి చేసినాక కూడా పడేసారు అక్క. అదే చెప్తున్నా నేను కూడా. చేసినాక కూడా నాకు అవి నేను తినా పిల్లలకి అవి ఏమో వెజ్ నాన్ వెజ్ కానీ బయట ఫుడ్ తినొద్దు కానీ నాన్నగారు తెమ్మన్నాడు అందుకని తీసుకొచ్చిన. నాకు బుద్ధి పుడితే అసలు నేను తినొద్దు కానీ బయట ఫుడ్. ఇప్పుడు సరే చేసుకుందాం. అట్లా చేసుకుందామా? సరే నాకు ఇష్టమని అన్ని వండి పెడతాను.
నిజంగా షెడ్ కాడ ఉండదు. నిజంగా వద్దు నాకు ఇది కావాలని అంటే ఇద్దరైనా సరే తెల్లారి వరకు నాకు అది చేస్తారు, అడిగి మరీ చేస్తారు. మరి నేను ఏం చెప్తున్నా, ఇప్పుడు నీకు ఛాన్స్ లేదు అంటే ఇప్పుడైనా నువ్వు వెజ్ చేయించుకుంటున్నావు ఆల్రెడీ. ఒకసారి దావత్ ఏంటంటే మాల అయిపోయిన తర్వాత ఎలా వచ్చినప్పుడు దావత్ చేసుకుని యాక్చువల్లీ బిఫోర్ మాలనే ఒక దావత్ చేసుకుంటుండు గుర్తుంది. ఇక అనుకోకుండా వేసుకుంటా వేసుకోలే అనుకోకుండా వేసుకున్నాం కాబట్టి అట్లా అయిపోయింది. కానీ ఆఫ్టర్ మాల వచ్చిన తర్వాత కంపల్సరీ ఒక దావత్ చేసుకుంటాం కదా, అప్పుడు చేసుకున్నాం. మన షెడ్ గానే వేసుకున్నాం అందరం. చేసుకుందాం. నేను ఆఫర్ పోతున్నా గడ్డి వస్తున్నా. సరే కోసుకరా అన్నా. అన్నా నాకు ఎర్రమట్టి అన్నా, ఎర్రమట్టి రేపు పొద్దుగా వేసుకోదాం. రేపు పోతా నేను. శనివారం తీసుకొస్తా. శనివారం నేను స్కూల్కి పోవాలి. ఇగో నేను దింపనికి నేను రావాలి కదా, ముంగట ఎర్రమట్టి వేసుకుంటా, ఎందుకంటే నేను ఎక్కించుకుంటా. సరేనా? మరి ఎన్ని రోజులు అవుతుందో నేను అడగబట్టి అడుగుతున్నావు, కానీ రేపు నువ్వు పోవద్దు. ఏమో నేను పోవద్దని మీరు అంటారు. జ్యోతిగో ఇన్ని నైట్స్ ఉన్నావు, రేపు ఒక్క నైట్ ఉండలేవా? ఉండొచ్చు, కానీ ఇక రేపు హాస్పిటల్ పోతే మేడం ఏమంటారు దాన్ని బట్టి డిసైడ్ అవుతా అంతే. ఇక అది మన చేతిలో లేదు. చేతిలో అరే, ఒక మసాలా ప్యాకెట్ ఇరా. ఎన్ని వచ్చినాయి? 5 వచ్చినాయి కదా. అయితే మళ్ళీ వద్దే తీసుకురమ్మని, సరిపోతే తీసుకురా జొత్త అని అంటే మళ్ళీ పోయేసి వచ్చినా లేవన్నది. ఇక సపరేట్ వచ్చినప్పుడే లేవన్నది. ఆ ఉన్న ప్యాకెట్లో ఇప్పుడు తీసుకొని వచ్చి మస్తు ఆయాసం అవుతుంది, తిని మండుడు అవుతుంది, ఆయాసం అవుతుంది. అందుకని ఇక 2 మలకలు తిరిగేసి వచ్చిన. ఏమైంది మళ్ళీ మైగ్రేన్ హెడేక్? ఇది మైగ్రేన్ హెడేక్ కాదు, నాకు ఆపరేషన్ అయినప్పటి నుంచి ఈ హెడేక్ ఉంటుంది. అది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. అంటే డాక్టర్ ఒక 10 days అట్లా ఉంటుంది అని చెప్పిండు. మొన్న మా వీడియోలో చెప్పినా కదా, మా వద్ద బంగారం అని. మా వద్ద బంగారం నిజంగానే. అబ్బో, చిన్న వద్ద మెడలో తాడు చూపించి బంగారం అంట, నీ మెడలు ఇవి చూపించి బంగారం అంట. అంతే, బంగారమే కదా ఇదంతా. మరి ఆ బంగారం కాదు కానీ ఎట్లయినా బంగారం. ఏంటిదే టీచర్ ఎడగొట్టిందిరా? సిగ్గు జంపు. అది ఏది మసాలా ఇంకొకటి సరిపోవా అవి? ఇది మ్యాగీ శీలతక మంచిగా చేస్తుంది తెలుసా? 2 నిమిషాలలో 2 నిమిషాలలో వెజిటేబుల్స్ అవన్నీ ఉంటే మంచిగా చేసుకోవచ్చు, కానీ అవి లేవు కదా ఇప్పుడు మార్కెట్. రేపు అవును, రేపు నువ్వు ఎల్లుండి అంటే సాటర్డే రోజు వెళ్ళిపోతావు కాబట్టి రేపు మా మార్కెట్ లో మాకేమన్నా ఇప్పించి పోవాలి. అంటే మేము తినేటియే ఇప్పియాలి. అంటే ఇప్పుడు నేను ఏం ఇప్పియదు, ఏం తినొద్దు అనమాట. అట్లా ఇప్పియచ్చు, కానీ బయట ఏం తినొద్దు. లేదు బయట కూడా ఏమి ఇప్పేద్దట. మీరు మా ఇంటికి రాని చేసి పెడతా, కాకపోతే వెజ్ వస్తాం ఒక రోజు. నాని అవి ఓపెన్ చేసి పెట్టిన నాని, తీయకరా అవన్నీ. నాన్నగారు రోజు మస్తు పెద్దగా అయిపోతుంది నాని. ఏం పెద్దగా అవుతుంది కదారా? అంత పెద్దగా అయిందని పెద్దగా అయిపోతుంది. సరే తొందరగా కానీ పిల్లలకి వేసి నాకేమైనా చేస్తావా? నైట్ ఏం చేస్తావు? రొట్టెనే చేస్తాం అంతే. నొట్టె బియ్యము నువ్వు కొల్లట సరేనా? అది చేసి ఇచ్చేస్తా. రేపు బియ్యము పట్టిస్తే. కూర ఏం కూర? కాకరకాయ. అబ్బా కాకరకాయ కూర వద్దే. నాకు ఉల్లి పొరకు ఉంది, నాకు ఆ కూర అవుతుంది, మీకు కాకరకాయ కూర అవుతుంది. అన్నం కొంచెం వండితే అయిపోతుంది. రొట్టెలు చేసేస్తాము. రోజు అన్నం అయితే నాయనకి మంచిగా సెట్ అయింది కదా నీకు చీర. ఇప్పుడు నాకు పట్ట కూడా పట్టదా బ్లౌజ్? కుట్లు ఇప్పినా పట్టదే. నిజంగా కుట్లు ఇప్పినా కానీ పట్టది. జరుగురా నాని. వావ్, వీళ్ళ మసాలా వేసేస్తే అయిపోతుందా? కొంచెం వాటర్ ఉడకాలి. ఆ వాటర్ తీసేసినాక అందులో వేసుకొని ఉడకపోయినా కానీ కట్టు నొప్పి. అవును అసలు మనసు అంతా ఇంట్లోనే. ఇక అందుకనే ఎట్లా చూస్తుంది చూడు, ఈడొచ్చిపోయి ఇక్కడ మరీ చూస్తుంది నాని. ఎప్పుడైతుందా నేను ఎప్పుడు తింటున్నా, ఎప్పుడైతుందా నేను ఎప్పుడు తింటున్నా అని చెప్పేసి చూస్తుంది. సరే డబ్బులు అనుకోగాని ఎప్పుడు తింటున్నా అన్న లేడు కాబట్టి ఏమేసేస్తుంది. ఆగరా ఇప్పుడే వేయొద్దు అది. సరే తొందర చేసేసి నాని. మీరు ఆడుకొని తెచ్చి దానికి వేసిరేదురా బాలు. మళ్ళీ అదే బాల్ తోటి ఆడుతారా నాని? కడిగి ఆడుకుంటారా? అది మొత్తం కంకి పెడుతుంది. అది కాదు బయట మన ఇంట్లోనే ప్లేస్ ఉన్నాక బయటకి ఎందుకు వచ్చిర్రా నానిగా చెప్పు. దాన్ని మంచిగా అనిపిస్తుంది ఆ బాల్ తోటి ఎట్లా ఆడుతుందా? వీళ్ళేమో ఈడున్నారు, దానికి బాల్ ఇచ్చిరు, ఇక వీళ్ళు ఆడుతురు. సరే వదిలే, నన్ను వేరే బాల్ తోటి ఆడుకుంది. సో వేడిగా అయితే మ్యాగ్ అయితే యమ్మీ రెడీ అయిపోయింది. కాదే 5 ప్యాకెట్లు అయితే గింత అయింది కదా.
అయినా మ్యాగీ ఇంత తెచ్చుకున్నా సరిపోలేదు ప్రసాదం మంచినట్టుంది అది. అది ఇంకా 5 రూపాయల మ్యాగీ తెలుసా, పెద్ద మ్యాగీ ప్యాకెట్లు కూడా కాదు. మరి అక్కడ లేవట మరి నాన్నగాడేమో కావాలని లేదు ఇక్కడ లేవు కాబట్టి నానేటిపోయింది మళ్ళా షెడ్ కడిగి. మరి ఎట్లా అది వచ్చినాక తింటుందా? ఇప్పుడు మీ ఇద్దరు తింటుందా? మేము తినేస్తాం. సరే తినేసేది మరి. యమ్మీ యమ్మీ మ్యాగీ. నిజంగా డిజైన్ ప్లేట్లు ఎంత బాగా అనిపిస్తుంది, కానీ నేను తినొద్దు. తినేసేయండి హ్యాపీగా. అరే ఎవరు పెట్టిరా ఈ పాటలు? ఇప్పుడెందుకు పెట్టినవురా? ఓ దాయా దాయేనారా? అత్త కూడా ఉందా? పిలుచుకొస్తున్నావా? మరే వీళ్ళు పాటలు పెట్టి ఎట్లా ఆడుతారు వెళ్తా జ్యోతి? అగో మమ్మీ, అగో అత్త, అగో మమ్మీ అత్త చూసుకుంటా మురుసుకుంటా డ్యాన్స్ చేస్తున్నాడు క్రియాన్స్ గాడు. చాలా రోజులు అవుతుంది నిజంగా పాటలు పెట్టి. జ్యోతి తెల్ల రొట్టెనా? తెల్ల రొట్టెది అయిపోయినాక వేస్తారు. ఎందుకు అందుకనే కారం కలుపుకున్నావా? ఇంకా కారం తినొద్దంట. మొదటిదాకా మంచిగా అయినా జ్యోతి? మన దాంట్లో లేదు కాబట్టి మీ వీడియోలో వచ్చిందా? ఓకే డన్. అయితే ఈరోజు మీకు క్యాన్సల్ కదా, కారం అనేది క్యాన్సల్. చలో శిరీష, నేను ఏమైంది? ఫస్ట్ రొట్టె కదా అది, పోంతి దేవునికే కదా. చలో నేను వద్ద కారం కలుపుతా. నేను మనమే తిందాం. జ్యోతి కూరలు ఇచ్చుకుంటా. నూకల రొట్టె తెల్ల రొట్టె అయ్యి కాదు. నిన్న మన నువ్వు తిన్నావు కదా జ్యోతి, ఇప్పుడు మేము తింటాం. సరేనా? సరేనా? మరి అడగొద్దు, వద్దే ప్లీజ్ వద్దే నాకు ఇవ్వాలి. సరే చెప్తా. రొట్టె తీసినావా? అదే సెట్టా ఇరా నాకు సగం రొట్టె నేను తినేస్తా. ఆయన జ్యోతి ఇప్పుడు తింటే జ్యోతి నీళ్ళు లెక్క నేను కారం వేసుకొని తినడం స్టార్ట్ చేసిన. మళ్ళీ అందరం కలిసి కూర్చొని తినేటప్పుడు నాకు ఆకలి అయితే లేదు. అదే నేను తినేదే ఒక్క రొట్టె, ఆ ఒక్క రొట్టె తినేసరికి మళ్ళీ ఆకలి అయితే లేదు ఇక. అందుకని ఇప్పుడు క్యాన్సల్. అందరం కలిసే తిందాం. ఆగో తిన్మార్ పాటలు పెట్టుకురాళ్ళు. హోంవర్క్ అయిపోయింది నాని కానీ, లేకపోతే మళ్ళీ వెళ్ళమ్మా అంటది ఇక. అబ్బా ఇందాక డ్రీలా వా. అరే నీ ఫోన్ మస్తు కనబడుతుంది జ్యోతి, అందుకు లైట్ వేసినందుక. విజయ్ ఏమైందిరా? డ్యాన్స్ చేస్తున్నావా? అయిపోయిందా డ్యాన్స్? మళ్ళీ చెప్పు. తిన్నాక ఆడాలరా అంటే మీరు విన్నారు, ఇప్పుడే ఆడుతురు. పిల్లలు ఆడమంటే చూసినావా? యాక్చువల్ తిన్నాక ఆడాలి కానీ తినక ముందుకే ఆడుతురు. ఇప్పుడు ఆకలి అయితే తొందరగా తింటారు. వాడికి రాత్రి తినగానే వండుకుంటూ పాపం అని కరగనట్టుంది. ఆడు తిన్న తర్వాత ఎగిరాలి. పోయిండు లోపల పెంచుతాడు. అందుకని వానికి తినబడతా జ్యోతి రోజు. ఇది ఒక్కరోజు జ్యోతి మా ముగ్గురు కోరిక జ్యోతి. ఇప్పుడు సాయంత్రం మ్యాగీ తినబెట్టిన. అది కాదు, ఇప్పుడు అన్నం తినబెట్టు. మ్యాగీ తిన్నారంటే ఇంకా హైలైట్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి ఆకలి కాదు. తినడం కొంచెం తింటాడు, తినడం కొంచెమైనా కానీ తినిపి వానికి. సరేనా? చలో నీ బాధ్యత. అన్నం పెడతా అంటే తినడాడు. తినను అడు చూసినావా? తినను అంటాడు. క్రియాన్స్ కొద్దు అట్లా చెప్పొద్దు. క్రియాన్స్ కొద్దు, క్రియాన్స్ ఆమె తినడు అని చెప్పాలి. రివర్స్ చెప్పాలి. రివర్స్ చెప్తే వద్దు అంటే నేను తింటా అంటాడు. క్రియాన్స్ కి అన్నం వద్దు కదా రే, అడు బిజీగా అన్నం వద్దు కదా క్రియాన్స్ కి. అరే అన్నాడు వినబడుతుంది. ఇప్పుడు తెల్ల రొట్టె జ్యోతి, బియ్యం రొట్టె బాగుంటుంది జ్యోతి. దంగదు మళ్ళీ బెల్లము నీళ్ళు కలుపుకొని అలా నానబెట్టుకొని తినాలి. అప్పుడు సూపర్ ఉంటుంది. బెల్లంకి ఏమైతుంది జ్యోతి? బెల్లంకి ఏం కాదు, మంచిగా ఉంటుంది. నాకు స్వీట్ ఎక్కువ తినబుద్ధి కాదన్న. అయ్యా ఎంత తింటానే చేయమంటా కానీ అది కూడా స్వీటే కదా, అందుకే ఎక్కువ తినా. నాకు నీ గురించి నాకు ఎప్పుడు అర్థమైంది తెలుసా జ్యోతి? నిన్ననే అర్థమైంది. కాంతార సినిమా పెట్టమని చెప్పినావా?
సినిమా పెట్టినావు ఫోన్లో మూతి పెట్టినావు, సినిమా పెట్టమన్నావు ఫోన్లో మూతి పెట్టినావు. 4 సార్లు పెట్టినా నేను, నువ్వు 4 సార్లు నువ్వు ఫోన్లో మూతి పెట్టినావు. అందుకని నేను పెట్టడం మర్చిపోయినా. అదే ఆ సగం ఎన్ని రోజులు చూసినావు? 4 రోజులు 3 రోజులు చూసినావు. ఇంకా మొత్తం సినిమా రోజులే. సినిమా నచ్చలేదా? అంటే చూడబుద్ది కాదు. శ్రీశైలం సినిమా చూసినావు? కాంతారా ఎట్లుంది సినిమా? ట్విస్ట్ ఏందో తెలుసా? ఆగు ట్విస్ట్ ఏందో తెలుసా జ్యోతి? హీరోయినే రౌడీ. అది హైలైట్. అది మేము ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు. హీరోయినే రౌడీ అవుతుంది లాస్ట్కి. అంటే అమ్మో జ్యోతి. సరే పెడదాం ఈరోజు. కానీ భయపడద్దు మరి. అది భయపడకే జస్ట్ మన రాజమౌళి సినిమా ఉంటుంది చూడు, మగధీరనా అదేంది మొన్న వచ్చింది బాహుబలి టైప్ ఫైటింగ్ ఉంటాయి లాస్ట్కి. హీరోయిన్కి వాళ్ళ డాడీకి, హీరోయిన్ వాళ్ళ డాడీ, అంటే వాళ్ళ డాడీ కాదు వాళ్ళ డాడీ తాత అవుతారు అనమాట. ఓ మెల్లగా ఇందాక ఒక రొట్టె కింద స్మాష్ అయింది. ఎట్లా వేస్తావు చూద్దాం. ఏయ్ ఇందాక నేను చూసినా, మరి జ్యోతి నువ్వు చూసినావా? నేను కూడా చూడలే. ఇందాక ఎవ్వరు చూడలే. అది ఆటోమేటిక్ పడిపోయింది. రొట్టె ప్రాబ్లం అది జారిపోయింది. నేను ముగ్గేసేటప్పుడు నా పక్కన అంటే వేసేది కూడా ఆపేస్తాను. నువ్వే చేస్తుంది సెట్ అయింది. ఏం కాదు. ఒకటి వచ్చిందని ఇంకోటి వచ్చినట్టే. అబ్బా 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 జ్యోతి ఇన్స్టెంట్ అంటే ఇమ్మీడియట్గా కవరింగ్ అంటే ఇదే. కరెక్టే జ్యోతి. అది నాకు ఇష్టం తెలుసా ఏమైనా ఇమిటేట్ చేయడమా? అవునా? నేను ఒకసారి ఇంకో ఇమిటేట్ చేసి ఎట్లుంటుంది అప్పుడు? ఫస్ట్ ఏం రావు, మాటలు రావు, ఏం రావు. 2 గంటలకే దుంకుతాయి. ఇట్లకి వస్తూనే ఉంటాయి. ఇగో ఇటు పళ్ళు పళ్ళు కొడుకుంటూ జరిగితే మళ్ళీ అట్లనే చేస్తారు. నన్ను ఏమన్నాడు చెప్తే నేను పందిగాడు జస్ట్ బెదిరించినందుకే జ్యోతి నైట్నే పెడుతున్నా. పెట్టు నేనేమన్నా నువ్వు అన్నదే పెడతా నేను. ఇప్పుడు కట్ చేయరా? నో సెన్సార్ ఇప్పుడు అన్నీ డైరెక్ట్ ఇక. మనం ఏదైతే మాట్లాడతామో అదే పెట్టాలి. కరెక్టే. అదే నీ మాటలు పెడితే ఆ సామి రంగా హైలైట్ ఉంటుంది. అదే అంటున్నా. అదే జ్యోతక్క గురించి అందరూ తెలిసిపోతుంది. నేను ఏమన్నా అన్న జస్ట్ తిట్టినందుకే తిట్టిందా లేదా? ఏమన్నా నేను ఆడే తప్పు నీది ఉందా లేదా? అది ఒప్పుకోముంది కదా. మరి తప్పు ఎవరిది ఇప్పుడు? నీదా అన్నదా? ఎవరిది కాదు. అబ్బా పోయిది తప్పు పోతున్నా. ఇద్దరిది కాదు, పోయిది తప్పు కదా. నీళ్ళది కూడా తప్పు కాదు. కూర్చొని మంట పెట్టినది కూడా తప్పు కాదు. పోసినది తప్పు. నువ్వే పోసినావు. నేను పోయలే, అన్న పోసిండు. మరి జ్యోతి నూనె అదే ఆయిల్ తక్కువ పోసినా అంటుకోవట్లేదు దీనికి. ఎందుకు పోసినావు మరి? మరి ఆయిల్ కదా నువ్వు మంచిగా కలిపినావు కానీ దానికి అంటలేదన్నా రొట్టెకి. అట్లా అంటావా? ఏ లేదు, నేను నిన్న మొన్నటి కన్నా ఆయిల్ తక్కువ పోసినా. అందుకనే అప్పుడు ఇప్పుడే ఒత్తుకుంటుండే కదా. ఆయన ఆయిల్ ఎక్కువ తినొద్దులే. అందుకని దీనికి అద్దుకొని కారం పెడుతుంటే నీళ్ళు వస్తున్నాయి. మింగేసే వస్తే అదే పని మంచిగా ఉందా? సూపర్. తినేసేయి. వేడి మీద రొట్టె. ఇప్పుడు నాకు రొట్టె నాన్నమా నీ ఇష్టం. నీ యువర్ చాయిస్. కానీ కాకరకాయ అంటేనే అబ్బో. మధ్యాహ్నం మంచిగా తిన్నానే. తిన్నాక ఆయాసం ఉబ్బసం అయింది. మమ్మల్ని కాదని నువ్వు తిన్నావు కదా. మరి మీరు వండుకురు కదా, లేపాలి కదా. నేను కూడా వండుకున్నాను అనుకో. ఏమైంది? సో టైం వచ్చేసి 8:35 అయితే అయిపోతా ఉన్నది. మేము తిన్నాము ఇప్పుడే. శిరీష కూడా తిని వాకింగ్ చేస్తూ ఉన్నది. వాకింగ్ చేస్తున్నావు తిరుగుతున్నావు ఏదైనా గదైతే వాకింగ్ అయితే. మేము బిర్యానీ రైస్ పెట్టేసేస్తాం. సరేనా? గేట్ పెట్టిరా. అబ్బా నువ్వు స్వెటర్ వేసుకున్నావా? షర్ట్ నేనే వేసానా? ఏం కాదు పైగా కుళ్ళగా ఒక్కటి పెట్టుకుంటే ఎదరిపోతుంది. అప్పుడే వండుకున్నట్టు చూడు. పిన్ డ్రాప్ సైలెన్స్ బయట. ఓ మై గాడ్. ఇది చూడే ఎంత ఘోరంగా ఉంది చీకటి. రోజు మనం తిరిగి ఏరియానే. మళ్ళా ఇటు సైడ్ వచ్చినమాట కదా ఏం కనబడకుంటున్నది సిచ్యువేషన్. చూసినావా? ఇంకా పైన ఎందుకు కట్టినావే? కోళ్ళు దుంకుతున్నాయనా? నువ్వు ఎంత పక్కడి బందీ చేసినా అవి దుంక మానైనా. నేను మంచిగా చెప్పిన అవి కోళ్ళు అవి. ఇవి నిన్న ఉందా మనీ అందే తవ్విందంటవా? లైట్లే చెప్తా. దీనికి ఎట్లా వేసేది చేసినామంట రాత్రి. ఇది ఒక్కటి చాలు. ఇక ఆగురా బాయ్. ఇక్కడ చెక్ వేసినాం, లోపల చెక్ వేసినాం, ఇక్కడ బండి వేసినాం తవ్వుకుంట. కానీ ఇప్పుడే చెప్పలేము ఎందుకంటే దీన్ని నిన్న కూడా ఇట్నే వేసింది. మేము వచ్చేలోపు తవ్వలేదు. ఇప్పుడు రాత్రి అన్నం పెట్టిపోయినాక మబ్బులు రాత్రి అంతా తవ్వింది అనమాట. చూద్దాం రేపు పొద్దున వస్తే తెలుస్తుంది దీని గురించి. తినదా గడ్డి? ఈడికి ఆడికి మొత్తం చిల్లం కాలం చిల్లింది కదా ఏడికి ఆడికి.
ఏరి డబ్బులు అవుతాం మాకు లా కూడా తిన్నది జరా ఎండినట్టుంది కానీ గడ్డిది మంచిగా ఇంత నీట్గా తినలే మన గడ్డి అయితే మంచిగా తింటుండే ఇవి మొత్తం ఎండుకోబోతుంది కదా వానలు లేవా మునియన్ రైస్ పెట్టేసి వస్తావు అయిపోయిందా అదొక బాధ లైట్ వేస్తే ఆడ ఫ్యాన్ కూడా తిరుగుతుంది అందుకని మ్యాక్సిమం నైట్ టైం లైట్ బంద్ చేస్తున్నాం దానికోసం అని చెప్పేసి ఇక్కడ బెడ్ లైట్ సెట్ చేసినాం కదా ఇక పోయేటప్పుడు ఒకటే వేసిపోతాం అనమాట అక్కడ కనబడతలేని లైట్ పెట్టుకుండు అందుకనే లైట్ వేసిన అయిపోయిందా లైట్ బంద్ చేస్తాం అక్కడ అది చలి ఘోరంగా ఉంది చలి ఈ చలికి ఫ్యాన్ వేసిపోయినామంటే ఇక అయిపోయినట్టు బాగు పని వేసే అది ఉన్నా పొద్దురికి ఎండిపోతా అనవసరంగా ఎందుకు ఉన్న గడ్డి మొత్తం వేసాయి గడ్డి రేపు వేరే దారి కోసుకురావాలి చలో మునిగా రైస్ కూడా తినేస్తుంది అనమాట తినరా అయ్యా నేను ఏమన్నా నేను